హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో స్వీట్ పూరి తయారు చేద్దాము. స్వీట్ పూరి కోసం 1 కేజీ మైదా తీసుకోండి. రుచికి సరిపడా ఉప్పు, 3 టీ స్పూన్ల నెయ్యి, నీరు కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. ఒక గంట సేపు రెస్ట్ ఇవ్వండి. ఇప్పుడు షుగర్ పాకం తయారు చేసుకుందాం. 1 కేజీ షుగర్, 200 ml వాటర్. షుగర్ మొత్తం కరిగిపోయింది. లేత పాకం వచ్చే వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. జ్యూసీగా ఉండడానికి యాలం వేసుకోండి. యాలంని స్ఫటిక అంటారు. చూడండి, పాకం వచ్చేసింది, లేత పాకం. స్టవ్ ఆఫ్ చేసేయండి. పిండి మెత్తగా అయిపోయింది, రంధ్రాలు కూడా పడుతున్నాయి. నిమ్మకాయ సైజ్ అంతా బాల్స్ చేసుకోండి. మొత్తం పిండితో బాల్స్ చేసి కొద్దిగా పొడి పిండి చల్లుకొని ఒక పిండి ముద్ద తీసుకొని రోల్ చేసుకోవాలి. పొడి పిండిలో ముంచి రోల్ చేసుకోవాలి. చపాతీ లాగా రోల్ చేసుకోవాలి రౌండ్గా. ఇంత పలసంగా ఉండాలి. తక్కిన పిండితో కూడా రోల్ చేసుకోండి. మొత్తం చపాతీ లాగా రోల్ చేసుకున్నాను. ఇప్పుడు పొడి పిండి చల్లుకొని ఒక చపాతీకి ఇంకో చపాతీకి మధ్యలో నెయ్యి, పొడి పిండి చల్లుకోవాలి. పొడి పిండి చల్లుకోవాలి. ఇంకో చపాతీ వేసి మళ్ళీ నెయ్యి రాసి మొత్తం చపాతీలకి నెయ్యి రాసి పొడి పిండి చల్లుకోవాలి. మొత్తం చపాతీలను కలిపేసి రోల్ చేసుకోవాలి. మొత్తం పూరీలను రోల్ చేసుకొని ఉంచాను. 1 టీ స్పూన్ దాకా యాలకుల పౌడర్ వేసుకోవాలి. షుగర్ సిరప్ చల్లారిపోతే
కొద్దిగా గోరువెచ్చగా వేడి చేసుకోవాలి. ఒక కడాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి ఎంత ఆయిల్ పడుతుందో అంత వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ని. ఆయిల్ గోరువెచ్చగా వేడైపోయింది. పూరీలు వేసుకుందాము. పొరలు వచ్చేటట్టు క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి పూరీని. ప్లేట్లో తీసేద్దాము. పొరలుగా ఫ్రై అయిపోయాయి పూరి. మొత్తం పూరీలను ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు పాకంలో వేసేద్దాం. ప్లేట్లో తీసేద్దాము. స్వీట్ పూరీలు రెడీ అయిపోయినాయి. ఈ 2 రోజుల దాకా జ్యూసీగానే ఉంటాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.